దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునగాక. ఉదయకాలం దేవుని బిడలారా, మీకందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నాను. నేటి వాగ్దానం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రవక్త అయిన యెషయా రాసిన ప్రవచన గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. చదవబడిన లేఖన భాగములో యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఈ సమయమందు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీకున్న బలహీన స్థితిలో నుంచి బలవంతుడవుగా నీవు అవ్వాలని అనేక ప్రయత్నములు చేస్తూ ఉన్నావేమో. నేను బలహీనుడును కదా, నా ఎముకలలో పుష్టి లేదు, నా ఎముకలకు సత్తువ లేదని నన్ను నడిపించు వారు ఎవరు అని నీవు అనుకుంటున్నావేమో. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించు నాయన. ఆయన నడిపించే దేవుడు. క్షామకాలమున నీ జీవితంలో ఎవరైనా నన్ను నడిపిస్తారేమో అని అనుకుంటున్నావేమో. ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుచున్నాడు. ఆయన ఈ వాగ్దానము నీ కొరకే. నీ ఎముకలను ఆయన బలపరిచే దేవుడు. బలహీనమైన నీ ఎముకలను ప్రభు బలపరచువాడు. అందుకొరకే ఎండిపోయిన ఎముకలను ప్రభువు హెచ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ, ఎండిపోయిన ఎముకల్లారా మీరు బలము పొందుకొనడి అన్నప్పుడు ఎండిపోయిన ఎముకలకు బలము వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చదవగలం. కాబట్టి ఉదయకాలం నీ జీవితంలో నీ ఎముకలను బలపరచాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభు నన్ను నడిపించు నాయన, క్షామకాలంలో నేను ఉన్నాను ప్రభువా, అయ్యా నన్ను నడిపించి నా ఎముకలను బలపరచయ్యా అని నీవు కూడా ప్రభువుని ఉదయకాలం ఆయన పాదాల చెంత ఉండి బలపరిచే దేవుని నీవు అడిగినట్లయితే ఆయన బలపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు సిద్ధమా? ఉదయకాలం ప్రభు నన్ను బలపరచయ్యా, నా కుటుంబాన్ని బలపరచు, ఎండిపోయిన నా జీవితాన్ని బలపరచు ప్రభా, ఎండిపోయిన నా ఎముకలను బలపరచయ్యా అని నీవు కూడా అడిగినట్లయితే యెహోవా నిన్ను నిత్యము నడిపించడానికి ఆయన నీతో ఉండాలని ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి బలపరిచే దేవుని, బలవంతుడైన దేవుని మన మహిమపరిచి ఆయన సన్నిధిలో జీవిస్తే నిన్ను ఆయన బలపరిచి తన యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంచాలని ప్రభు ఆశిస్తున్నాడు. అట్టి కృప, అట్టి ధన్యత ఉదయకాలం నీకు ప్రభు తోడై ఉండి నడిపించి బలపరచునగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసు, అయ్యా ఎండిపోయిన ఎముకలను నీవు బలపరిచే దేవుడు అంటున్నావు. ఎందరైతే మా ప్రియులు తండ్రి ఎండిన స్థితిలో ఉన్నారు అయ్యా, వారి జీవితంలో ఎముకలు ఎండిపోయిన ఎముకల వలె వారి కుటుంబాలు, వారి జీవితాలు, వారి బ్రతుకులు ఉన్నవేమో నీవే బలపరిచి నిత్యము నడిపించి సహాయము దయచేసి మీరు ఆశీర్వదించమని దీవించమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.